వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి అష్టమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్దాయమును, ఆరోగ్యమును, ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయములను నెరవేర్చున్నట్టు ఫలితములిచ్చు. శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజితమూర్తి గారు సౌభాగ్యకరముగా ఉన్నట్లు, గత సంవత్సరంలో అనుభవించిన పాట్లు తొలగునట్లు జీవితాశయ సిద్ధిని కలిగించు సత్ఫలితమును ఇచ్చును. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా చతుర్దశ దశమ స్థానములకు కామరమూర్తిగా ఈ సమయానికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందుట, లేక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యులవుట జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా మామూలుగా సామాన్య ఫలితములతో ఉంటుంది.